ఆ దేవాతి దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. ఇది ప్రజెంట్ ఒక టెంపరీ బస్ స్టాండ్ ఉప్పల్లో. డిస్టిక్ బస్సెస్ ఇక్కడ ఆగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఇది అంటే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నెంబర్ 26 పక్కనే ఒక చిన్న గ్రౌండ్ లాంటిది ఉంది. డిస్టిక్ బస్సెస్ యాదగిరిగుట్ట కానీ, జనగామ కానీ, హన్మకొండ కానీ, వరంగల్ కానీ వెళ్ళే బస్సెస్ అన్నీ ప్రజెంట్ ఇక్కడనే అవుతున్నాయి. ఒక వారం అయింది అనుకుంటా. ఇన్స్టాగ్రామ్లో కూడా మనం రీల్ చేయడం జరిగింది, చాలామంది చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మనం నాగోల్ నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్ ఉందా లేదా అని ఒక వీడియో షూట్ చేసి ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. ఇది బస్ స్టాండ్. మనం మేజర్గా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు బైక్ రీడింగ్ చూసేద్దాం. 39,645 పక్కన 4 డేటు టైం కూడా చూపించేస్తాం. 5:37 ఈవినింగ్, May 2nd. ఇది ఉప్పల్ నల్ల చెరువు. మే మంత్ అప్డేట్ ఇద్దామని ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. చలో ఇటు నుంచి ఫస్ట్ ఈ లోపలికి వెళ్ళిపోదాం. లారీలు అయితే వస్తున్నాయి మన ఆపోజిట్. ఇక్కడికి మార్చిన తర్వాత బస్ స్టాండ్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయా లేవా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడనే కొంచెం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఇది మనము 3 పార్ట్స్గా చూసుకుంటున్నాం. ఎవ్రీ మంత్ నేను చెప్తున్నా, ఇది ఫస్ట్ పార్ట్ అనుకోండి. బహుశా మరి ఇట్లా పార్ట్స్ వైజ్గా పెట్టినారు. దీన్ని దేని కొరకు వాడుకుంటున్నారు అనేది చూడాలి. ఇది ఒక పార్ట్ 1 అనుకుందాం. అక్కడ లాంగ్లో వర్క్ జరుగుతుంది, అట్లా వెళ్ళలేము. అది ప్రీవియస్గా కూడా ఇంతకుముందు చూపించిన. ఒకసారి వెళ్దాం. అక్కడ ఏదో వర్క్ మట్టి అదంతా లోడ్ చేస్తున్నారు, అది కూడా చూస్తే బాగుంటుంది. వీడియో కొంచెం లెంత్ ఉంటుండొచ్చు, బట్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే ఖచ్చితంగా డీటెయిల్ అడ్రస్ మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. కంటెంట్ ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటున్నా, బట్ చూడాలి. ఎండలతోటి భయంకరమైన ఎండలు. ఇదిగోండి ఇక్కడ ఇదంతా ఇటాచ్ తోటి అయితే మట్టి తీస్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ లారీలు ఆగున్నాయి. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ కొంతమంది కూడా ఉన్నారు. ఈ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి మళ్ళా మనం వెళ్ళలేము. ఇదిగోండి ఇక్కడనే ఈ వర్క్ జరుగుతుంది. ఇక 1 2 3 4 చిన్న పిల్లర్లు ఉన్నాయి. మామూలుగా ఇన్లెట్ అవుట్లెట్ లాంటిదో ఏంటిదో బహుశా ఇది నాకు అంత అర్థం కావట్లేదు. అటు సైడ్ లాంగ్లో కూడా కొన్ని పిల్లర్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఇదిగోండి ఇది ఇటు సైడ్ మనం వీడియో స్టార్టింగ్లో కార్నర్ పాయింట్. ఇది ఒక పార్ట్ అనుకుంటే, ఫస్ట్ పార్ట్ అనుకుంటే ఇదంతా ఇట్లా కరువు తిరిగి అక్కడ దాకా వెళ్ళింది. అండ్ పార్ట్ 2 పార్ట్ 3 మొత్తం చెరువు చూసేద్దాం. ఇటు నుంచి ఇప్పుడు మన వెహికల్ వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ మనం బ్యాకే వెళ్తున్నాం. అండ్ ఇందులో చూడవచ్చు పార్ట్ 1లో ఈ చుట్టూ రాళ్ళు ఇదంతా ఉంటాయి కదా, ఈ రాళ్ళకి సంబంధించిన వర్క్ మ్యాక్సిమం 90% ఫినిష్ అయింది. అక్కడక్కడ ఆ ఒక్కటి చోట లేదంటే మ్యాక్సిమం కూడా ఫినిష్ అయిపోయింది. ఒక బ్రో డౌట్ అడిగండి, దీంట్లో వాటర్ ఎట్లా మరి అని. వాటర్ అంటే వర్షం పడ్డాలి, ఇక వర్షాకాలం వరకు రెడీ చేసి పెడతారు. అదేదో బతుకమ్మకు ఉంటుంది, కేసు నడుస్తున్నది. హైకోర్టు కూడా అది ల్యాండ్ వేరే వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళది కాదు అని ఏదో తీర్పిచ్చిందంట. బతుకమ్మ కుంటకు సంబంధించి అంబర్పేటలో ఉంటుంది కదా, ఆ బోర్డులు అయితే తీసేయమని అయితే మెన్షన్ చేసిరంట. ఇంకా అదేదో కేసు నడుస్తున్నది. ఏందో మరి మనకు వాటి గురించి అంత డీటెయిల్స్ తెలియదు. వీలైతే ఒకరోజు మళ్ళీ ఒకసారి పోతా, సిచ్యువేషన్ ఎలా ఉంది బతుకమ్మ కుంట దగ్గర అనేది కూడా వీడియో తీసి అయితే రిలీజ్ చేస్తా. ఇదిగోండి ఇది ఒక పార్ట్ 1 ఇదంతా. అండ్ ఇక్కడ నుంచి మనం వచ్చినాం కదా బస్ స్టాండ్, మీరు చూసినారు. ఇది చాలా ఇష్టంతో నేను ఈ కంటెంట్ చేస్తుంటా. ఫస్ట్ నుంచి కూడా నాకు ఈ మోటార్ వ్లాగింగ్ అనేది ఇష్టము. చాలా ట్రావెల్ వీడియోలు చేసినాం, మనకు అంత గుర్తింపు రాలేదు. ఇంకా దీంట్లో కొంచెం గుర్తింపు ఇప్పుడిప్పుడే వస్తుంది. స్టిల్ ట్రావెల్ వీడియోలు అంటేనే నాకు చాలా ఇష్టం. ఇది చేస్తున్నా. ఇది కూడా ట్రావెలే కాబట్టి బైక్ మీద పోవడం, అదేందో బైక్ తీస్తే ఆ ఊపు వేరే వస్తుంది. అండ్ ఇది ఒక కట్ట, ఇది ఫస్ట్ 1 ఓకేనా, ఫస్ట్ పార్ట్ అనుకున్నాం మనం.
మనం అనుకున్నాం అంతే, వాళ్ళేం చెప్పలేము మనకి. మనకు వీడియో అర్థం కావడం కోసము. ఇదిగోండి ఇది పార్ట్ 2 అనుకుంటే, అదొక పార్ట్, ఇదొక పార్ట్. మరి దీంట్లో ఏం చేస్తారు, ఇదొకటి ఎండ్ వరకు క్లియర్గా మీకు కనిపించింది కదా, ఇదొకటి. ఆ థర్డ్ వన్ అయితే మొత్తం పెద్దగా ఉంది. మధ్యలో ఇటు హుస్సేన్ సాగర్లో ఇట్లా మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, అట్లా ప్లేస్ వదిలిపెట్టినారు. ఆ థర్డ్ వన్ దగ్గర కూడా వెళ్దాము. అది ఎటు సైడ్ నుంచి చూపించాలని ఆలోచిస్తున్నా. ఇక్కడ అన్నీ మళ్ళీ ఆటోలు అట్లనే ఉన్నాయి. మొన్న అప్పుడప్పుడు తీస్తున్నారు, మళ్ళీ పెడుతున్నారు, ఎందుకో అర్థం కావట్లేదు. ఇది పూర్తిగా తీసేయాలి, వీళ్ళకి ఎక్కడైనా స్థలం కల్పించాలి. కొన్నిసార్లు పోలీసు అన్న వాళ్ళు స్టిప్ చేసినప్పుడు వెళ్ళిపోతున్నారు, మిగతా టైంలో అట్లనే ఉంటున్నాయి. చూడండి ఇవన్నీ ఆటోలు అట్లనే ఉన్నాయి. మళ్ళీ మొన్న ఇప్పుడు వచ్చిన ఆ రోజు మొత్తం లేకుండే. వాళ్ళు కూడా బతకాలి, నేను కాదనట్లే. బండి నడిపేవాళ్ళు, నడిచేవాళ్ళు అందరూ బతకాలి. వాళ్ళకి ఎక్కడైనా ప్రత్యామ్నాయం చూపిస్తే బాగుండు. ఇదిగోండి ఇదొక పార్ట్, థర్డ్ పార్ట్ అనుకోవచ్చు. ఈ థర్డ్ పార్ట్ చూడండి, ఇది పెద్దగా ఉంది. ఇదంతా కూడా రాళ్ళు మొత్తం పేరు చేసినారు. అక్కడక్కడ కొన్ని చోట్లలో ఇంకా పేరవాల్సింది ఉంది. ఇది చాలా దూరం, లాంగ్ జూమ్ చేస్తా, అక్కడ వరకు ఉంది ఈ చెరువు. చాలా పెద్దది చెరువు. ఈ మధ్యలో ఏం పెడతారు, అసలు మధ్యలో ఏం పెడితే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది ఇది బాగా డెవలప్ చేసి కొంచెం ఎంట్రీ టికెట్ పెట్టి లోపల మంచి ఫెసిలిటీస్ కల్పిస్తే ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అవుతుంది. ఏదో ఫ్రీగా పెడితే దాని వాల్యూ తెలియదు, మన వాళ్ళు మెయింటైన్ చేయరు అని నా ఫీలింగు. కొంచెం మినిమం, మరీ ఎక్కువ టికెట్లు అవసరం లేదు. మినిమం టికెట్ పెడితే గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. అరే మనం టికెట్ పెట్టి వచ్చినామని మంచిగా కూడా మొత్తం చూడడానికి కూడా ఇష్టపడుతుంటారు. ఫ్రీగా వస్తే మన వాళ్ళకి కొన్నిసార్లు వాల్యూ తెలియదు. అందరికని నేను అనట్లే, కొంతమంది ప్రకృతిని కాపాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మధ్యలో అదే మనం అక్కడికి పోయి కూడా వీడియో చేయడం జరిగింది, ఇదే ఛానల్లో ఉంటుంది. ఇదంతా చెరువు, ఇదంతా చెరువు కట్ట అనుకోవచ్చు మనము. దీని మీదనే ట్రావెల్ చేస్తున్నాం. ముందుకు వెళ్ళిపోదాం. వర్క్ అయితే నేను రెగ్యులర్గా ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటా కాబట్టి చాలా స్పీడ్గా జరుగుతుంది ఈ వర్క్. కానీ పక్కన ఉన్న పిల్లర్ల పైన వర్కే, ఆ ఎలివేటెడ్ కారిడార్ వర్కే చాలా స్లోగా సాగుతుంది. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే ఒకసారి కంటెంట్ చెక్ చేయండి, బాగా నచ్చితే కనెక్ట్ అయ్యి ఉండండి. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే వీడియో కింద అడ్రస్ డీటెయిల్గా మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఇదంతా ఒక థర్డ్ పార్ట్గా మనం అనుకోవచ్చు. ఇదంతా ఒకటే, మధ్యలో ఇంకేం పార్టీషన్ చేయలేదు. ఇదంతా కూడా కొత్తగా వేసిందే, ఈ రోడ్ అంతా కూడా మట్టి వేసి లెవెలింగ్ చేసి. చాలామంది మంచి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంట్స్ అన్నీ చదివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నెగిటివ్ కామెంట్స్ని బట్టి కూడా నేను కొన్ని నేర్చుకొని కొన్ని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తున్నా. అండ్ ఇంకొకసారి ఆ రూట్లో ట్రావెల్ చేసి ఇంకొక వీడియో చేస్తా. ఇప్పుడైతే బస్ స్టాండ్ దగ్గర, కొత్త బస్ స్టాండ్ నుంచి పిల్లర్ నెంబర్ 43 వరకు అయితే వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా లాస్ట్లో కూడా పిల్లర్స్ ఉన్నాయని. ఇదిగోండి అవే ఈ పిల్లర్లు. ఇక్కడ కూడా ఈ రాళ్ళు డౌన్లో మొత్తం ఏర్పాటు చేసినారు. ఇదిగోండి ఈ పిల్లర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11. పిల్లర్ నెంబర్ 43 దాకా వచ్చినాం. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. బైక్ రీడింగ్ కూడా చూపిస్తే ఎండింగ్లో 39,646 పక్కన 4. ఒక బ్రో కామెంట్ చేసినారు, అన్న స్టార్టింగ్ రీడింగ్, ఎండింగ్ రీడింగ్ ప్లస్ టైం కూడా చూపించండి అని. ఇదిగోండి ఎండింగ్ టైం, వీడియో ఎండింగ్ టైం 5:46,
స్టార్టింగ్ టైం కూడా చూపించిన. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఇది ఉప్పల్ నల్ల చెరువు మే మంత్ అప్డేట్.